కంచ గచ్చుబౌలి భూముల వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణానికి హాని జరుగుతోందని, జంతువులు చనిపోతున్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నట్లు కొన్ని రోజుల తర్వాత తేలింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విస్తృత స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. పలు సోషల్ మీడియా మాధ్యమాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఐ టూల్స్ దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఏఐ టూల్స్ దుష్ప్రచారానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, పబ్లిక్ ఎమోషన్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ ట్రెండ్ కరోనా కంటే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ టూల్స్ డిజిటల్ యుద్ధాలకు దారితీస్తున్నాయి. నిజాలను వక్రీకరించేందుకు సహకరిస్తున్నాయి. ప్రజల వద్దకు తప్పుడు సమాచారాన్ని అత్యంత వేగంగా చేరవేస్తున్నాయి. కంచ గచ్చుబౌలి భూముల విషయంలో అదే జరిగింది. ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూమిని అభివృద్ధికి జేసీబీలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. హెచ్సియు విద్యార్థులతో పాటు అనేక మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భూమి హెచ్సియుకి చెందినదని, అటవీ భూమని ప్రచారం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న పనుల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అనేక వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరించబడ్డాయి. ఏఐ టూల్స్ ను వినియోగించి విష ప్రచారం చేశారు. కంచ గచ్చుబౌలిలో అధికారులు జేసీబీలతో పనులు మొదలు పెట్టగానే విష ప్రచారం మొదలైపోయింది. నెమళ్లు, లేళ్లు అక్కడి నుంచి తరలిపోతున్నట్లు, ఇబ్బందికి గురవుతున్నట్లుగా ఓ ఇమేజ్ సర్క్యులేట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికల ద్వారా విష ప్రచారం చేశారు. పర్యావరణానికి హాని జరుగుతుందని విపరీతంగా సర్క్యులేట్ అయిన ఇమేజ్ నకిలీదని తేలింది. వీటిని ఎవరెవరు ప్రచారం చేశారనే విషయం కూడా వెలుగు చూసింది. హై మోడరేషన్ అనే రీసెర్చ్ టూల్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఓ జింక చనిపోయినట్లు కూడా మరో ఇమేజ్ విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఈ ఇమేజ్ కూడా నకిలీదేనని తేలింది. ఎక్కడో జరిగిన సంఘటనకు చెందిన ఫోటోను కంచ గచ్చుబౌలి ప్రాంతంలో జరిగినట్లుగా చిత్రీకరించారు. ఆ ఇమేజ్ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జింకను వేటాడిన వేటగాళ్లు జింక చిక్కగానే దాని కాళ్లను తాళ్లతో కట్టే విధానం అందులో స్పష్టంగా కనిపించింది. కంచ గచ్చుబౌలి ప్రాంతంలో అధికారులు పనులు మొదలు పెట్టగానే జింకలు ఆ ప్రాంతం నుంచి తరలిపోతున్నట్లు మరో వీడియో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇది కూడా నకిలీదేనని తేలింది. ఆ జింక విశాఖపట్నంలోని వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలోని జింక అని తేలింది. కంచ గచ్చుబౌలిలో పర్యావరణానికి హాని జరుగుతుందని ప్రచారమైన వీడియో కూడా ఫేక్ అని తేలింది. అథెంటిఫై అనే వీడియో ఎనాలిసిస్ టూల్ ను వినియోగించడం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. సామాన్య ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. పోలీసులను, సైబర్ క్రైమ్ విభాగాన్ని ప్రభుత్వ రంగంలోకి దించింది. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.